2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సార్. హాయ్ సిరి. సార్, ఇప్పుడు టాటా గ్రూప్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నెక్స్ట్ మారబోతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మారినప్పుడు టాటా గ్రూప్స్ షేర్స్ పైన దీని ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఉంది. యాక్చువల్గా కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్, లీడర్షిప్, మేనేజ్మెంట్కి మార్కెట్స్ రెస్పెక్ట్ చేసే విధానము ప్రిడామినెంట్, అంటే లైక్ చాలా, అంటే వాళ్ళ మీద ట్రస్ట్ తోటి, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తప్ప కరెక్ట్గా ప్రతిదీ ఫండమెంటల్గా క్వాలిఫై అవుతుందా లేదా, దీనికి కరెక్ట్గా పీ రేషియో చూసో, ఆర్ఓసి అంటాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసో, లేదు మార్కెట్లో అదర్ కంపెనీస్ చూసో చేసేదానికన్నా కంపెనీ లీడర్షిప్పు, మేనేజ్మెంటు, కార్పొరేట్ గవర్నెన్సు, బోర్డు, స్టాండర్డ్సు, ఎథిక్సు, వాటిని ఎంత బాగా పాటిస్తారు అనే దాన్ని బట్టి మార్కెట్ వాటికి సంబంధించి ర్యాంకింగు, గ్రేడింగు ఆర్ ద ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అనేది తీసుకుంటుంది. ఓకే. కాబట్టి ఆ రోజు చంద్రశేఖరన్ గారు రిజైన్ చేసినప్పుడు 66,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ టాటా గ్రూప్స్ది తగ్గిపోయిందంటే ఇంపాక్ట్ అనేది ఎంత బలంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్టాక్స్ మీద ఖచ్చితంగా ఇలాంటి డెసిషన్స్ ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. అండ్ అలాగే సార్, ఇప్పుడు టాటా ట్రస్ట్కి, టాటా సన్స్కి దీని రిలేషన్ ఏంటి సార్? దీన్ని ఒక ఇన్వెస్టర్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం కాంప్లికేటెడ్. రెగ్యులర్ అండ్ కామన్ ఇన్వెస్టర్కి టాటా ట్రస్ట్లు మేజర్ షేర్ హోల్డర్స్ టాటా సన్స్లో 66% షేర్ హోల్డింగ్ ఉన్నారు. వాళ్ళకి కొన్ని బోర్డులో వీటో పవర్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి షేర్ హోల్డర్స్ అరేంజ్మెంట్ ఏముంది అని అంటే, టాటా సన్స్ బోర్డులోకి, టాటా సన్స్ ఏజిఎంలోకి టాటా ట్రస్టీలు, వాళ్ళ ట్రస్టీస్ రిప్రజెంటేటివ్ ఉంటారు. వాళ్ళు వచ్చి అటెండ్ అయితే తప్ప కోరం కూడా అక్కర్లేదు, కోరం కూడా ఫిల్ఫిల్ అయినట్టు కాదు అని టాటా సన్స్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరించి రాసుకోవడం జరిగింది. యాజ్ ఏ కామన్ మ్యాను టాటా ట్రస్ట్, టాటా సన్స్ అనే దానికన్నా టాటా సన్స్లో ఫైనల్గా ఏమవ్వబోతోంది, సో టాటా ట్రస్ట్స్ వాళ్ళ డెసిషన్ ఏముంది అనేది ఫాలో అయితే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. చైర్మన్ మారడం వల్ల టాటా మోటార్స్ అయినా, టీసీఎస్ అయినా, టాటా కన్స్యూమర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలపై ఇన్వెస్టర్ సెంటిమెంట్ మారుతుందా అని అడుగుతూ ఉన్నారు సార్. మారుతుందండి. మీరు ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు మనకి హైయెస్ట్ వాల్యూడ్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఎస్బీఐ కన్నా ఎక్కువ వాల్యుయేషను, ఐసిఐసిఐ కన్నా ఎక్కువ వాల్యుయేషన్ ఉండేది. బాగా పడిపోయింది. ఈ మధ్య ఒక రూమర్ ఆర్ ఒక ఎలిగేషన్ వచ్చింది. బోర్డ్ ఆఫ్ గవర్నర్సు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు గవర్నెన్స్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు, లేదు ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నదానికి డెసిషన్ మేకింగ్ అనేది తప్పుగా జరిగింది. అంటే అది ఎథికల్గా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ విపరీతంగా బీటనికి గురైంది. అట్ ద సేమ్ టైం దాని మీద ఫారిన్లో ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఇది ఏదో ఉంది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. సో ఇది టాటా విషయానికి వస్తే, నేను ఫస్ట్లోనే అన్నట్టు లీడర్షిప్, మేనేజ్మెంట్ మీద ట్రస్టు ఉండాలి ఖచ్చితంగా. ఆ ట్రస్టు ఆధారంగానే వాల్యుయేషన్ ఆధారపడి ఉంది. కాబట్టి ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు స్టాక్స్ మార్పులకు గురవుతాయి. సీఈఓ రాజీనామా చేసినప్పుడు, లేదు కొత్త సీఈఓ వచ్చినప్పుడు, సిఎఫ్ఓ రాజీనామా చేసినప్పుడు, ఈ మధ్య స్విగ్గీకో దేనికో వాళ్ళ సిఎఫ్ఓ ఆర్ ఎవరో సమ్వన్ రాజీనామా చేస్తే వాళ్ళ స్టాక్ ఆ రోజు 5-6% పెరిగింది. ఎందుకనంటే ఆ పర్సన్లో ట్రస్ట్ ఫ్యాక్టర్, అంటే తన కంపెనీ ప్రాఫిటబిలిటీని లీడ్ చేసే విధానంలో కానీ, కంపెనీని లీడ్ చేసే విధానంలో కానీ ఒక మిస్ట్రస్ట్ లేదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మూమెంట్ అయినప్పుడు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కీ మేనేజరియల్ పర్సన్స్, కేఎంపీస్ అంటాం. కేఎంపీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ సి సూట్ కేటగిరీ, వీళ్ళల్లో షఫలింగ్ అయినప్పుడు ఖచ్చితంగా స్టాక్స్ మారుతూనే ఉంటాయి. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకే. టాటా విషయంలో అది నెగిటివ్గా జరిగింది, అది చాలా ఎక్కువలో జరిగింది. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లీడర్షిప్ మారే ప్రాసెస్లో చాలామంది కూడా ఇప్పుడు ఈ కంపెనీని బై చేయాలా, సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా అనేది కూడా ఒకటి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి సార్ ఇన్వెస్టర్? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూస్తే వాటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే మార్కెట్ రియాక్ట్ అయ్యేంత సెన్సిటివిటీ అనేది అక్కర్లేదు. మీరు కనుక గతంలో ఉన్నవి చూస్తే ఇలాంటి మార్పులు జరిగినప్పుడు తర్వాత సబ్సిక్వెంట్ టైంలో ఒక 2 to 3 years టైంలో ఆ స్టాక్స్ మళ్ళీ ఇదివరకట్లాగే ముందుకెళ్తూ ఉంటాయి. ఎందుకు అనంటే
ఇప్పుడు నేను ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు, బిజినెస్లు అనేవి ఎలిఫెంట్లా కాకుండా ఆక్టోపస్లా మూవ్ అవుతాయని. ఎలా అంటే ఒక లెగ్ పోతే మిగతా లెగ్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే కంటిన్యూటీ, ఆన్గోయింగ్ కాన్సెప్ట్, మెటీరియాలిటీ దాని మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న తప్పులు జరిగినా సర్దుకొని ముందుకెళ్తాం. ఎలా అంటే టాటా గ్రూప్ లాంటివి టూ బిగ్ టు ఫెయిల్. మేనేజ్మెంట్ చేంజెస్ ప్రకారము స్టాక్ పడిపోయింది కాబట్టి అమ్మాలా వద్దా, కామన్ మ్యాను, కామన్ ఇన్వెస్టరు, నార్మల్ ఇన్వెస్టరు ఇలాంటి దానిలోకి ఆ టైంకి జస్ట్ న్యూస్ విని వదిలేస్తే అయిపోద్ది. కానీ ఒక వాలటైలిటీ లాగా గురయ్యి అమ్మటం లాంటి తప్పులు చేయటం అనేది కరెక్ట్ కాదు టాటా విషయంలో ముఖ్యంగా. ఎందుకనంటే ఆల్రెడీ టాటా గ్రూప్ షేర్స్, టాటా గ్రూప్ అనే కాదు, లాస్ట్ 2 yearsలో నిఫ్టీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో వచ్చిన గ్రోత్ అనేది ఆల్మోస్ట్ నిల్. సో టాటా గ్రూప్స్ కూడాను పెద్దగా పర్ఫార్మింగ్ చేసింది లేదు. టాటా మోటార్స్ కావచ్చు, టాటా బెవరేజ్ అవ్వచ్చు, లేదు టీసీఎస్ అవ్వచ్చు, ఆల్రెడీ బేట్నికి గురయ్యాయి. ఇంకా దానిలో ఎగ్జిట్ అయ్యి లాసులు మూటగట్టుకోవడం కన్నా కొంతకాలం వేచి చూడటం అనేది మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. టాటా సన్స్లో ఏమైనా కానీ మేజర్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కానీ టీసీఎస్ లాంటి లిస్టెడ్ కంపెనీస్లో ఇంపాక్ట్ పడుతుందంటారా సార్? ఖచ్చితంగా పడుతుంది. ఎట్లా అనంటే ఇప్పుడు ట్రస్ట్ వర్సెస్ టాటా సన్స్ ఏదైనా విభేదాలు ఉండనివ్వండి, అవి సమసిపోనివ్వండి. బట్ యాజ్ ఏ టాటా సన్స్ వాళ్ళ బిజినెస్ ప్లాను, దాని గోయింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది ఇట్ హ్యాస్ ఎ వెరీ వెరీ కీ ఇంపాక్ట్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఇప్పుడు టాటా మోటార్స్ కావచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, బెవరేజెస్ అవ్వచ్చు, మిగతా ఇవన్నీ కూడాను గ్రూప్ ఎక్స్పోజరు రేపు సబ్సిక్వెంట్గా ఎలా ఉండబోతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవియేషన్ తీసుకుంటే ఎయిర్ ఇండియా కొని లాస్లో దాన్ని టర్న్ అరౌండ్ చేయడానికి మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ పెట్టి ట్రై చేస్తున్నారు. అది సక్సెస్ అయిందనుకోండి, దాని ఇంపాక్టు మిగతా గ్రూప్ కంపెనీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్గా ఫైనాన్సు, ఇంటర్నల్ క్యాపిటల్ రైజింగు అనేది ఎట్లా ఉంటుంది, సో ఎంత ఫండ్ ఓన్ క్యాపిటల్ ఉంది, ఎంత లెవరేజ్ చేస్తాము, ఆ లెవరేజ్ చేసి ఓన్ క్యాపిటల్ మొత్తం కలిపితే అడిషనల్ మార్కెట్లో ఎలా పెడతాము అనే దాని మీద గ్రూప్ యాజ్ సచ్ ఇంపాక్ట్ ఉంటుంది కూడాను. అందువల్లనే మార్కెట్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాయి. ఏదో ఒక కంపెనీయా 2 కంపెనీలు అని కాకుండా యాజ్ సచ్ ద టోటల్ గ్రూప్ ఇంపాక్ట్ అవుతుంది. అట్లాగే టాటా క్యాపిటల్ లిస్టింగ్ విషయంలో వాళ్ళకున్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి దానికి సంబంధించి ఏదన్నా తెలిస్తే, ఒక డెసిషన్ అవుట్కమ్ వస్తే ఇమ్మీడియట్ గ్రూప్ ఇంటర్నల్ క్యాష్ ఫ్లో మీద కూడాను ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఓవరాల్ గ్రూప్ని ఇంపాక్ట్ చేసే విషయమే అవుతుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ బేసిస్లో కనుక చూస్తే యాజ్ ఏ డే టు డే ట్రేడరు, బిజినెస్ ట్రేడర్స్లో పక్కన పెడితే నార్మల్ ఇన్వెస్టర్ హూ జస్ట్ ఇన్వెస్ట్ అండ్ దెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, సే ఫర్ ఎ వెరీ లాంగ్ రేంజ్ అయితే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని వదిలేయటమే బెటర్. కాబట్టి త్వరపడి అమ్మొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.